కర్నూలు జిల్లా ఆదోని నియోజకవర్గంలో రచ్చ కొనసాగుతుంది. సార్వత్రిక ఎన్నికల తర్వాత నియోజకవర్గం రాజకీయాల్లో వేడెక్కాయి. వైసీపీకి చెందిన మున్సిపల్ చైర్మన్ బీజేపీ పంచన చేరారు. ఎంపీపీ బడాయి దానమ్మ సైతం వైసీపీకి తెలదోకలు ఇచ్చి బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. దీంతో వైసీపీకి ఎంపీటీసీ సభ్యులు దానమ్మపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారు. దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా స్పెషల్ కరెస్పాండెంట్ మురళీకృష్ణ లైవ్లో అందిస్తారు. మురళీకృష్ణ, చెప్పండి, ఆదోని మున్సిపల్ రాజకీయం ఏ విధంగా ఉంది? రైట్ పవని, కర్నూలు జిల్లాలో రాజకీయాలు వేడెక్కాయని చెప్పుకోవచ్చు. ఏదైతే ఆదోని నియోజకవర్గంలో ముఖ్యంగా బీజేపీ ఎమ్మెల్యే ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ప్రాంతంలో రాజకీయాలు ఒకసారిగా వేడెక్కాయి. ఏదైతే గత వైసీపీ ప్రభుత్వంలో ఎన్నికైనటువంటి అభ్యర్థులంతా ఒకసారిగా టీడీపీ బీజేపీ గూటికి చేరుతుండడంతో ఒక్కొక్కరిగా బీజేపీ తీర్థం పుచ్చుకుంటుండడంతో ఆ ప్రాంతంలో రాజకీయ రగడ కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. ఇటీవల ఏదైతే గత వైసీపీ ప్రభుత్వ హయాంలో గెలిచినటువంటి మున్సిపల్ చైర్పర్సన్ కూడా బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ నేపథ్యంలోనే మరోసారి ఒకసారిగా ఈ పార్టీ నాయకులంతా కూడా వైసీపీ పార్టీకి చెందినటువంటి నాయకులంతా కూడా బీజేపీ టీడీపీ పార్టీలలో చేరుతున్నటువంటి పరిస్థితులు నెలకొన్నాయి. తాజాగా ఏదైతే వైసీపీ ఎంపీపీగా గెలుపొందినటువంటి బడాయి దానమ్మ కూడా బీజేపీ తీర్థం పుచ్చుకోవడంతో ఒకసారిగా వైసీపీ పార్టీకి సంబంధించినటువంటి నాయకులంతా కూడా ఆమెపై అవిశ్వాస తీర్మానానికి సిద్ధమయ్యారు. ఏదైతే వైసీపీ ప్రభుత్వం తరఫున గెలుపొందినటువంటి బడాయి దానమ్మ ఎన్నికల తర్వాత అధికారంలోకి వచ్చినటువంటి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. బీజేపీ ఆదోని నియోజకవర్గ ఎమ్మెల్యే అయినటువంటి పార్థసారథి ఆధ్వర్యంలో బీజేపీ కండువా కప్పుకున్నారు. బడాయి దానమ్మతో పాటు ఆమె భర్త మాజీ ఎంపీపీ తో పాటు ఆమె కుమారుడు కూడా బీజేపీ తీర్థం పుచ్చుకోవడంతో వైసీపీ పార్టీకి సంబంధించినటువంటి మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి కూడా ఆ పార్టీ నాయకులు ఎంపీటీసీలతో ఈ బడాయి దానమ్మపై కూడా అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారు. అయితే ఈ అవిశ్వాస తీర్మానానికి సంబంధించి గతంలో హైకోర్టుకు కూడా వెళ్ళినటువంటి సందర్భం కూడా లేకపోలేదు. ఏదైతే హైకోర్టు ఉత్తర్వుల మేరకు 4 ఏళ్ల తర్వాత ఈ అభ్యర్థికి సంబంధించి అవిశ్వాస తీర్మానం పెట్టుకోవచ్చు అని చెప్పి కూడా హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చిన నేపథ్యంలో అధికారులు కూడా ఆదోని నియోజకవర్గ అధికారులు కూడా అవిశ్వాస తీర్మానానికి ఇవాళ ముహూర్తం ఖరారు చేశారు. అయితే ఇవాళ ఏం జరుగుతుంది, ఎలా ఈ అవిశ్వాస తీర్మానం జరగబోతుందా అన్న ఉత్కంఠ నెలకొంది అందరిలోనూ. అయితే ఈ ఉత్కంఠ నెలకొన్న నేపథ్యంలో ఆదోని నియోజకవర్గం బైతిగేరి గ్రామానికి సంబంధించినటువంటి ఒక ఎంపీటీసీ కిడ్నాప్ కలకలం రేపుతుంది పవని. అయితే ఈ అవిశ్వాస తీర్మానానికి సంబంధించి మొత్తం 23 మంది ఎంపీటీసీలు ఉండగా అందులో వైఎస్ఆర్సీపీ పార్టీకి బలం 17 మంది బలం ఉన్నారు. అయితే వీళ్ళంతా కూడా ఇవాళ అవిశ్వాస తీర్మానంలో పాల్గొనాల్సినటువంటి సందర్భంలో ఈ ఎంపీటీసీ అభ్యర్థి కిడ్నాప్ కలకలం అనేది ఇవాళ అవిశ్వాస తీర్మానం జరుగుతుందా లేదన్న ఉత్కంఠ అయితే సర్వత్రా నెలకొంది. బైచిగేరి గ్రామానికి సంబంధించినటువంటి ఎంపీటీసీ నాగభూషణం 3 రోజులుగా కనిపించకుండా పోయాడని చెప్పి కూడా నాగభూషణం భార్య కూతురు కూడా రూరల్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసినటువంటి సందర్భంలో నిన్నటి రోజున ఈ ఉదాంతం అంతా కూడా వెలుగులోకి వచ్చింది. ఫోన్ స్విచ్ ఆఫ్ రావడం, అదే కూడా ఎక్కడున్నాడో కూడా తెలియడం లేదంటూ కూడా భార్య కూతురు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో ఇవాళ ఈ అవిశ్వాస తీర్మానానికి సంబంధించి 17 మంది సభ్యులు హాజరవ్వాల్సి ఉండగా అందులో ఒకరు కిడ్నాప్, మరొక 2 రెస్పాండ్ కావడం లేదని చెప్పి కూడా సమాచారం అందుతుంది. ఈ నేపథ్యంలోనే ఈ 16 మంది ఎవరైతే వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించినటువంటి 16 మంది ఎంపీటీసీలు ఈ అవిశ్వాస తీర్మానంలో పాల్గొనాలి. అయితే వీరితో పాటు ఏదైతే ఇప్పుడు అపహరణకు గురయ్యాడని చెప్పి కూడా వార్తలు వస్తున్నాయో దీనికి సంబంధించి ఇతను కూడా వస్తే తప్ప ఈ అవిశ్వాస తీర్మానం అనేది జరిగే పరిస్థితి లేదు పవని. రైట్, థ్యాంక్ యూ మురళి. బైచిగేరి గ్రామానికి చెందిన సర్పంచ్ను
ఇప్పుడు ఏమి జరిగిందంటే ఇక్కడ రేపు జరగబోయే అవిశ్వాస తీర్మానానికి మా గ్రామ ఎంపీటీసీ రేపు మేము అటెండ్ కావాలి, కానీ ఇక్కడ లేడు. ఒక పార్టీ వాళ్ళు ఆయన్ని తీసుకుపోయి ఎక్కడ పెట్టినారో తెలియదు. నేను ఏమంటానంటే ప్రజాస్వామ్యంలో ఇది మంచిది కాదు, దీన్ని అపహాస్యం చేసినట్లయితే. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ఓటమి గెలుపులు మామూలే ఇవన్నీ. దాన్ని మీరు వేరే రకంగా తీసుకొని వాళ్ళ కుటుంబము భార్య పిల్లలు చాలా ఇబ్బంది పడతా ఉన్నారు. ఎందుకంటే ఈ రేపు నాడు వాళ్ళకి భార్యకి పిల్లలకి ఏమైనా జరిగితే నేను ఉండను, మీరు ఉండరు, ఇంకొకరు ఉండరు, నష్టపోవాల్సింది ఆ కుటుంబం. కాబట్టి కనీసం ఆ భార్య పిల్లలతో కూడా 3 రోజుల నుంచి మాట్లాడలేకపోతే ఇది ఎంత చాలా ఇంత ఇక్కడ ఇట్లాంటిది ఎక్కడ మేము చూడలేదు. ఇది రాజకీయంగానే పోలగానే వాళ్ళ ఫ్యామిలీని ఇబ్బంది పెట్టిస్తే ఆ రాబో రోజులు ఆ పాపాలు వాళ్ళకు ఊరికే తగలు. కాబట్టి ఇప్పుడు రాజకీయం మీ లబ్ధి కోసం వాళ్ళ కుటుంబాన్ని బలి చేయడం మంచిది కాదు. ఇది మంచిది, ఇంకా వాళ్ళకి టైం ఉంది. ఇంకా వాళ్ళ భార్య పిల్లలతో మాట్లాడించి వాళ్ళ కుటుంబాన్ని కాపాడే బాధ్యత మీదే. కాబట్టి మీరు ఎంత తొందరగా వాళ్ళ కుటుంబ సభ్యులతో మాట్లాడిస్తే కూడా అంత బాగుంటుంది. ఇది మంచిది కాదని కూడా నేను తెలియజేస్తున్నాను.